హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము ఇక్కడ లోకల్ మార్కెట్ ఉంది, సండే మార్కెట్. దానికి పోతా ఉండాము. పోయి అక్కడంతా ఎట్లుంది అనేదాన్ని మీకు చూపిస్తాను. ఈ వీడియోని ఫుల్ వరకు చూసి మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రాండి వీడియో లోపలికి పోతాము. ఇప్పుడు మేము లోపలికి ఇంకా బయలుదేరిస్తాము. మనము బయలుదేరినాకనే ఇట్లా చిన్న చిన్న షాప్స్ అంతా ఉంటాయి. ఇక్కడ మనకి షాప్స్ అనేవంతా పెద్దగా అట్లంతా ఉండలేదు, ఇట్లా చిన్న చిన్నగా ఉంటుంది. ఇది చూడండి, బ్రహ్మపుత్ర నది ఉంది ఇక్కడ. దాంట్లో ఒక చిన్న బ్రాంచ్ ఇది. దాన్ని క్రాస్ చేసుకొని పోతే మనకు ఒక 1 or 2 కిలోమీటర్స్లోనే మనకి సండే మార్కెట్ అనేది చిక్కిస్తుంది. ఆడిపోతే ఇక్కడ చూడండి, ఈ వెజిటేబుల్స్ అంతా కూడా అంతే. మనకు అట్లా తోట ఇంకా వచ్చదు, వాళ్ళే పండించి వాళ్ళే గార్డెనింగ్స్ వేసి దాన్ని ఎత్తుకొని వచ్చి సేల్ చేసేది. ఇక్కడ ఉండే క్లైమేట్ ఇంకా వెజిటేబుల్స్ వచ్చి మనం ఎక్కువగా వేసి అదో కొంచెం కదా దొరుకుతుంది. దానివల్ల ఇక్కడ కాస్ట్ అనేది వచ్చి జాస్తిగా ఉంటుంది. మన ఊరు సైడ్ కన్నా కంపేర్ చేస్తే నార్మల్ టైంలో అంటే ఒక 20-30 రూపీస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం సీజన్ కోల్డ్ సీజను, సమ్మర్ సీజన్ అయితే మనకి ఒక వెజిటబుల్ కేజీ పర్ వచ్చి మనకి ఒక మన సైడ్ కన్నా ఇక్కడ కంపేర్ చేస్తే ఒక 40 రూపీస్ అట్లా ఉంటుంది. ఇప్పుడు మనూరు సైడ్ అంతా ఒక 80 రూపీస్ అంటే ఇక్కడ ఒక 120 ఉంటుంది. అదే మనూరు సైడ్ వచ్చి 120 అంటే ఒక కేజీ వెజిటేబుల్, ఇక్కడ వచ్చి 180 అట్లా ఉంటుంది. అంత కాస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్చీస్ ఉన్నాయో. నేను ఇంకా ఇవంతా ట్రై చేయలేదు. కంటిన్యూగా ఫ్యూచర్లో ఇవంతా ట్రై చేసి టేస్ట్ ఎట్లుంది అనేదాన్ని చెప్తాను. ఇక్కడ చూడండి మనకి అన్నీను ఉంటుంది, ఫ్రూట్స్ షాప్స్ అన్నీను ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ యాపిల్ అనేది ఎంత చిన్నగా ఉంటుందో, బట్ టేస్ట్ వైజ్గా బాగానే ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది, బట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇనం సామాన్లు అన్నీ కూడా ఉంటాయి. రెగ్యులర్గా సంతల్లో దొరికేవన్నీను ఈ సంతల్లో కూడా సిక్తాయి. మనము ఇప్పుడు ఫుల్ రౌండ్ను మీకు ఈ సంతంతా ఎట్లుంది అనే దాన్ని ఫుల్ రౌండ్ను చూపించేసి తర్వాత మనము షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఈరోజు నేను ఇక్కడ మోస్ట్లీ మేము వచ్చి వెజిటేబుల్ కొనుక్కుంటాము, వీక్లీకి సరిపడా వెజిటేబుల్. ఏం మెయిన్గా అంటే కూడా బయట లోపల కూడా కొంచెం కాస్ట్ వైజ్ ఒకటే కదా ఉంటుంది, బట్ ఫ్రెష్గా సిక్తుంది. మనకి సండే మార్కెట్లో అనేది వచ్చి ఫ్రెష్గా సిక్తుంది. ఇక్కడ చూడండి, ఈ పక్క సైడ్ వచ్చి మనకి డక్స్, ఫిషెస్, కోడ్లు అంతా బతికిండేవే అమ్ముతారు. మేము లేట్గా పోయిన దానివల్ల అన్నీ ఖాళీ అయిపోయింది. డక్స్ మట్టం కొన్ని ఉండే, దాన్ని ఇంకా మా బాబుకి కొంచెం అవంతా చూపించేసి అనంక మేము తిరిగా సంత లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎన్ని షాప్స్ పెట్టింటారో, మనకి ఆడ బాగుందో అనే దాన్ని చూసి మనం తీసుకొనొచ్చు. ఇప్పుడు ఇక్కడ మసాలా ఐటమ్స్ అంతా పెట్టింటారు, చూడండి ఎట్లుంటాయో. బట్ క్వాలిటీ ఎట్లుంటుంది అవంతా నాకు ఏమీ తెలియదు. నేను ఇదివరకు ఎప్పుడు తీయలేదు. మెయిన్గా వెజిటేబుల్ తీసుకుంటాను. ఇప్పుడు బీన్స్ తీస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం రేట్లు తక్కువ అనే దానివల్ల 120నో ఎంతో చెప్తే 1 కేజీ, నేను 1/2 కేజీ తీసుకుంటుని. ఇక్కడ చూడండి, ఇది మనూరు సైడ్ ఉంటాయి కదా సంతల్లో అంగడ్లు వేసినట్లా అట్లా ఇక్కడను కట్టిండారు. బట్ ఈ అంగడ్లు ఫుల్ను క్లోత్ అంగడ్లుగా పెట్టిండారు. నేను మీకు ఈ ఊరికి అట్లా పైన చూపిస్తూ ఉన్నాను. నాకు ఇంకొక వెజిటేబుల్ షాప్లో వచ్చేసి షౌను అనంక బనానా, రా బనానా అవంతా తీసుకుంటా ఉండాము. కాస్ట్ ఆఫ్ చౌ అంతా నాకు కరెక్ట్గా తెలియదు. అనగా మనం ఇక్కడ వెజిటేబుల్ అన్నీ తీసుకునేసి ఇట్లా పోయేటప్పుడు మీకు ఇక్కడ చూడండి స్టేషనరీ అంగడి మాదిరి. దీంట్లో వచ్చి మనకి దేవుని ఫోటోలు, బేబీస్ ఏబిసిడి అట్లా అవి మనకి చిన్న చిన్న బుక్స్ కూడా ఉంటాయి. అవంతా కావాలంటే తీసుకొనవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి మేము నౌకోలో అనేది తీసుకొనేసి అదంతా చూపిస్తాను చూడండి. ఇక్కడ వంకాయలు అంటే పొడుముగా ఉండే వంకాయలు సిక్తుంది, లేకుంటే గుండుగా ఉంటాయి కదా అవి సిక్తుంది. ఎగ్ ప్లాంట్ను ఇట్లా పొడుము వంకాయలు మట్టందా మనకి ఇక్కడ చిక్కేది. మన సైడ్ మాదిరి చిన్న చిన్న అంతా సిక్కెలదు. చూడండి ఇక్కడ మనూరు సైడ్ మాదిరి కూడా పెట్టిండారు సంతల్లో, బట్ ఎప్పుడు తీసుకోలేదు. ఇది వక్కాకు మన సైడ్ మాదిరి వక్కలు పెట్టేయలేదు, వీళ్ళు ఇట్లా కాయలు పెట్టింటారు, దాన్నే వాళ్ళు వకాకు యూస్ చేస్తారు. ఇక్కడ వకాకు అంతా ఎక్కువగా యూస్ చేస్తారు. ఇక్కడ తెల్లగడ్డలు తీసుకుంటా ఉండాను.
తెల్లగడ్డలు తీసుకొనేసి మనము ఇప్పుడు నాన్ వెజ్ సైడ్ ఈ పక్క అంతా నాన్ వెజ్ ఉంటుంది. మనకి చికెను, ఫిష్, మటన్ ఉండదు. మటన్ వచ్చి షాప్లో ఉంటుంది. అండ్ వచ్చి ఇది పోర్కు. ఇక్కడ ఆసామీస్ వచ్చి జాస్తి మంది పోర్కును ఫిష్ దా తింటారు. మెయిన్గా వాళ్ళు ఫిష్ దా మెయిన్. చూడండి ఈ వెజిటేబుల్స్ అంతా మీకు తెలిసి ఇది కమెంట్ చేయండి. నేము ఇవంతా ఎప్పుడు ఉంటాయి, బట్ నేను ట్రై చేయలే. ఇది దోసకాయ మాదిరి ఉండేది వచ్చి దోసకాయ కాదు, అది ఒక టైప్ ఆఫ్ వెజిటేబుల్. చీనీ చంపాకుల చూడండి ఆ ఏమో చెప్తా ఉండదు చీనీ చంపాకుల కాయ పేరు. బట్ ఇది మేము టేస్ట్ చేస్తే అంత మన యాలక్కి మాదిరి లేదు, కొంచెం పుల్లగా ఉంది. బట్ ఫస్ట్ టైం ట్రై చేసి చూస్తే దాన్ని ఇంకా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కాకరకాయలు కొన్ని తీసుకుంటాము. మా బాబు కాకరకాయలు అనేది తిన్నాడు. దాన్ని ఇంకా ఈసతి ట్రై చేస్తాము, ఏమైనా డిఫరెంట్గా చేసిచ్చి తింటాడో లేదో అనేసి ట్రై చేసుకునే దానికోసం కొన్ని తీసుకొని. కూరకు ఒకటే రేట్ తక్కువ, 20కి 3 అంట. ఆ కట్టు చూడండి ఎంతలా ఉందో. ఒక కట్టుని ఎత్తి చూపి అమ్మ పెయిన్కి. చూడండి అంతలా ఉంది కట్టు. సాల్మా రెడ్ వాలా కిత్నాయే. కూరకు తీసుకొని మేము బయలుదేరిస్తాము. ఇప్పుడు అట్లే మీకు వీడియోలో చూపిస్తాము అనేసి అక్కడ ఉండే చిన్న చిన్న ఇండ్లు, ఆ జాగాని అంతా కవర్ చేస్తాము అనేసి అట్లే కొంచెం బయలుదేరుతాము. ఇక్కడ ఎట్లు చూస్తేనో మనకి ఇట్లా టీ మాదిరిగా ఉంటుంది. ఇది వచ్చి చూడండి క్రూడ్ ఆయిల్ ఎత్తేది మెయిన్స్. దాన్ని ఎట్లుంది అని దాన్ని మీకు చూపిస్తుంది. ఇక్కడ మెయిన్గా వచ్చి క్రూడ్ ఆయిల్ ఎత్తుతారు ఒక నది పక్కలా ఉండే దానివల్ల. అండ్ ఇంకొచ్చి టీ ఎస్టేట్స్తో ఉంటుంది సుట్టి సుట్టి చూస్తేను. ఇక్కడ మన సైడ్ కంపేర్ చేస్తే ఇక్కడ ఉండే ఆవులే కానీ అన్నీను కొంచెం చిన్నగా ఉంటాయి. ఇక్కడ ఉండే క్లైమేట్ ఇంకా ఇక్కడ వేరే ఏమి గ్రోత్ అవ్వదు. మోస్ట్లీ వచ్చి టీ దా గ్రోత్ అవుతుంది. ఇక్కడ ఉండే పీపుల్స్కి వచ్చి మెయిన్ సోర్సే టియాక్ దా. ఇదంతా చూడండి ఎంత సుట్టి చూస్తేను మనకి టియాక్ దా ఉంటుంది. ఇది వచ్చి ఇంకా కట్ చేయలేదు, కట్ చేసిండేది ఆ పక్క ఉంది. చూపిపా ఆ పక్క అంతా కట్ చేసిండారు, ఈ పక్క ఇంకా కట్ చేయలేదు. చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా. ఇంకా మేము అట్లే బయలుదేరిస్తాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే ఇండ్లంతా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్గా ఈ ప్లేసెస్ మనకు అట్లా అవంతా చూడరు, వాళ్ళకు ఉండే దాంట్లో వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ ఇండ్లంతా చూడండి. అక్కడ ఒక అమ్మాయి అలుకుతూ ఉండే మేము పోయిన టైంలో. ఎప్పుడన్నా మేము ఎక్కడికన్నా పోయినాయి కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండి తోడుకుపోయేసి ఒక ప్రాపర్ అస్సామీ హోమ్ విలేజ్లో ఎట్లుంటుంది అనే దాన్ని మీకు ఎప్పుడైనా కవర్ చేస్తాను. అనగా అవంతా చూసుకొని మేము అట్లా ఇంటికి బయలుదేరిస్తాము. చూడండి ఇంత తీసుకుని అలాంటి కొంచెం వెజిటేబుల్ అనేది ఇంట్లో ఉండే దానివల్ల కొంచెంగా తీసుకొని వస్తాము. చూడండి ఇది వచ్చి ఒక కట్టు, ఇది ఒక కట్టు వచ్చి 5 రూపీస్. ఇప్పుడు అది సీజన్లో కూడా మనకి ఎంత పెద్దగా ఉంది చూడండి కట్టు. ఒక 2 పాసలు కూడా ఉండదు.